నీతో పాటు నేను ఉండాలని ఆశ పుట్టింది. నీ మీద ప్రేమ పుట్టింది బావా. నీ మాటలతోనూ నీ చూపులతోనూ నేనంటే నీకిష్టం అని నాకు తెలుస్తూనే ఉంది. కానీ ఎలా కన్ఫర్మ్ చేసుకోను? నువ్వు చెప్తేనే కదా. నువ్వు అనొచ్చు, సరే నేను చెప్పలేదు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నాను అన్నావు కదా, ఆ మాట నువ్వే నాతో చెప్పొచ్చు కదా అని భయం వేసింది బావా. నాది ప్రేమ కాదు, మరదలని చనువుతో చనువుగా ఉంటున్నాను. ఆ చనువుతోనే నేను ఆట పట్టిస్తున్నానని ఎక్కడంటావో అని భయం వేసింది బావా. పెద్దవాళ్ళు ఎక్కడ ఒప్పుకోరని భయపడి నీ ప్రేమను బయటకు చెప్పకపోతే నన్నెక్కడ కాదంటావో అన్న భయంతో నేను చెప్పలేకపోయాను బావా. అందుకే నువ్వు చెప్పాలని పట్టుపట్టేదాన్ని. నన్ను చూసుకోవడానికి నువ్వు ఉన్నావు కదా. ఏంటి? ఉంటావు కదా. చచ్చా, నీకేం అర్థం కాదు. నీ మనసులో అసలు నువ్వు ఏమనుకుంటున్నావో, నీ ఫీలింగ్స్ ఏంటో చెప్పావనుకో, నువ్వు ఎలా ఉండమంటే అలా ఉంటా. నువ్వు చెప్పినట్టు వింటాను. నేను నిన్ను ప్రేమిస్తే నీ ద్వారా నేను అన్నపూర్ణ గారికి ఎక్కడ దగ్గరైపోతానో అన్న భయంతో మా అమ్మ మీ ఇద్దరి మధ్య ఎలాంటి రిలేషన్ ఉండకూడదని చెప్పింది. లేదు, నేను బావని ప్రేమించాను అని చెప్పాలనుకున్నాను. కానీ మన మధ్య ఉన్నది కేవలం ఫ్రెండ్షిప్పే కదా అని మీ నాన్న అడిగితే, అవును మా ఇద్దరి మధ్య కేవలం ఫ్రెండ్షిప్పే, ఇంకేం లేదు అని చెప్పి నువ్వు వెళ్ళిపోయావు. నేనంటే ఇష్టం అన్నట్టుంటావు, కానీ నేనంటే ఇష్టం అని మాత్రం చెప్పవు. మన పెళ్లి జరగడం నీకిష్టమే అన్నట్టు కనిపిస్తావు, కానీ పెద్దవాళ్ళు వద్దు అనగానే సైలెంట్ అయిపోతావు. నిన్ను ఎలా అర్థం చేసుకోవాలి బావా? మీ ఇద్దరి మధ్య ఉన్నది కేవలం ఫ్రెండ్షిప్పే కదా, అంతకు మించి ఏమి ఉండకూడదు బాలు. ఆ క్షణం నేను ఎంత నరకం అనుభవించానో నాకు తెలుసు బావా. ఇలా ఒక్కరోజు కాదు బావా, ప్రతిరోజు ప్రతి క్షణం ఏమవుతుందో అని, చివరికి ఏం జరుగుతుందో తెలియక, నీ నుంచి క్లారిటీ లేక, నీ మీద నేను పెంచుకున్న ప్రేమని నీతో చెప్పుకోలేక, నా ప్రేమని చంపుకోలేక, కన్నీటిని బయటకు కనబడకుండా నాలో నేను ఎంత కుళ్ళి కుళ్ళి ఏడ్చానో, అనుక్షణం బాధని భరిస్తూ ఎంత భయంతో బ్రతుకుతున్నానో నీకు తెలీదు బావా. ప్రేమించిన అబ్బాయి ఐ లవ్ యూ చెప్తే ఏ అమ్మాయి అయినా వెంటనే ఐ లవ్ యూ టూ అని చెప్పేస్తుంది. కానీ నేనేం చెప్తున్నాను, నా బాధని చెప్పుకుంటున్నాను. అప్పటికి ఇది నిజమా అని నా అనుమానం, నిజమైతే బాగుండు అనే ఆశ, నిజం కాదేమో అన్న భయం, భయంగానే ఉంది బావా. ఇది నిజమే కదా బావా? ప్రేమని నేనే ముందు చెప్పాలని నువ్వు పట్టుబడుతూ ఉంటే మొండిదానివి అనుకున్నాను. కానీ నువ్వు మొండిదానివి కాదు వేదా, పిచ్చిదానివి. నాకంటే ఎక్కువగా నన్ను ప్రేమించే పిచ్చిదానివి. ఐఎమ్ సో సారీ.
ఐఎమ్ సో సారీ వేద. ఐఎమ్ సారీ వేద. ఐఎమ్ సారీ. ఇక నుంచి నువ్వు భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే ఇది నిజం, ఇదే నిజం. ఇక నేను నిన్ను వదులుకోలేను. ఈ చేతిని ఎప్పటికీ విడిచిపెట్టను, ఏం జరిగినా సరే. మన ప్రేమ సాక్షిగా నేను ఒట్టేసి మరీ చెప్తున్నాను, మన పెద్దవాళ్ళందరినీ కలుపుతాను. అందరి ఇష్టంతోనే మన పెళ్లి జరుగుతుంది. ఇక ఎవ్వరూ ఏ పరిస్థితుల్లో మనల్ని విడదీయలేరు. ఇదే నా ప్రామిస్. ఒకసారి నవ్వచ్చు కదా. అయితే ఇప్పుడు నవ్వనంటావు. సరే బావా, వద్దు బావా, వద్దు నవ్వు. బావా, బావా, వద్దు బావా, ప్లీజ్. ఏంటి మేడం, మీరు చెప్పినట్టు లలితతో మాట్లాడితే ఏదో గొడవ అవుతుందన్నారు.